చంద్రబాబు గారిని ఎన్ని విధాలుగా తిట్టిన విషయాలు కానీ మీరు ఆలోచించుకుంటా ఉండంటే ఒకసారి ఆ గంట 20 నిమిషాల పాటు ఉన్న వీడియో చూస్తే దాంట్లో ఇచ్చిన హామీలు ఏంటి ఆయన నెరవేర్చినవి ఏంటని తెలియాలి. ఆయన ప్రధానంగా మైనారిటీల కోసం విదేశీ ఒక నిమిషం సార్ ఫోన్ ఏదో వస్తుంది. రైట్, అంటే ఇప్పుడు గత ప్రభుత్వం మైనారిటీల కోసం నిరుద్యోగ యువత కోసం 5 లక్షల రూపాయలు నేను రుణాలు ఇస్తానని చెప్పేసాను అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు నేను చేపిస్తానన్నారు. మా విదేశీ విద్యా విధానం ఒకటి ప్రవేశపెడతా అన్నారు. ప్రత్యేక బ్యాంకులు పెడతా అన్నారు. చంద్రబాబు నాయుడు దులవన్న పథకం పెట్టాడు. అవన్నీ కాదు, నేను 1 లక్ష రూపాయలు ఇచ్చేసి నేను ఏదో సాధించేస్తానన్నారు. అసలు ఇదంతా కాదు సార్. దేశంలో ఎక్కడైనా కానీ ముస్లిం కుటుంబాలని భయభ్రాంతులకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రేరేపించి వాళ్ళ భూములు లాక్కున్న దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇటువంటివన్నీ చూసుకుంటా ఉండంటే గత ప్రభుత్వంలో జరిగినయే చూడండి. సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యే చాగలు లాంటి ఒక ప్లేస్లో ముస్లిం కుటుంబం దగ్గర నుంచి స్థలం లాక్కోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తే వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి వరకు వెళ్ళింది. నంద్యాలది ఆటో డ్రైవర్ది పోలీసులు ఎన్ని బెదిరింపులు చేశారు సార్, ఎన్ని బెదిరింపులు చేశారు. ఆ టైంలో పెద్ద సంచలనం అది. ఆ విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ముస్లిమ్స్ని కానీ పాస్టర్లను కానీ ఇవాళ వరకు ఒక ఓట్ బ్యాంకింగ్ గానే మలుచుకుంటున్నారు. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో దాదాపు 30,000 మంది పైచీలకు పాస్టర్లు ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా. కానీ వాళ్ళల్లో కేవలం ఆయన చేసింది 25% నుంచి 30% మందికే ఆయన గౌరవ వేతనాలు ఇచ్చాడు. అది కాదని చెప్పమనండి. పూర్తి న్యాయం ఎవరికి చేశాడు? ఇవాళ రోజున వైసీపీ నాయకులు దీన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కేవలం ఇది ఓట్ బ్యాంకింగ్ మలుచుకోవడానికి అని చెప్పేసి ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఇట్లాంటివన్నీ చూసుకుంటే సార్ 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి కానీ అంతకుముందు ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో కానీ చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సోదరుల కోసం చేసిన అభివృద్ధి పనులు అనేది ఒకసారి కళ్ళు తెరిచి చూడాలి. కళ్ళు తెరిచి చూస్తే హజ్ యాత్ర కోసం కానీ లేదంటే జెరూసలేం విషయంలో కానీ ఆయన చేసిన పనులు ఒకసారి చూసుకుంటా ఉండంటే అవే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదని చెప్పి మాట్లాడి అయ్యే ఇస్తానని చెప్పి అటు కూడా మాటలు తప్పిన పరిస్థితి. అంటే ఇప్పుడు గత ప్రభుత్వ పాలనకు ప్రస్తుతం కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడు ఒక ముస్లిం సోదరులకు కావచ్చు లేదా క్రిస్టియన్ సోదరులకు కావచ్చు మీరు తీసుకొచ్చిన మార్పులు ఏంటి, మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి? అదే సార్ మేము అంటుంది, వాళ్ళ హయాంలో కనీసం కార్పొరేషన్ లోన్లు కూడా ఇచ్చిన పాపం లేదు. ఎందుకంటే పాస్టర్లకేమో 100 నుంచి 200 కోట్ల వరకు ఇస్తానన్నారు. ముస్లిం సోదరులకేమో 200 నుంచి 300 కోట్ల వరకు కార్పొరేషన్లు ఇస్తానన్నారు. సో వాళ్ళు ఇవన్నీ కలబొల్లి మాటలన్నీ చెప్పి రాష్ట్రాన్ని అంత అధోగతి పాలు చేసినందుకే కదా వాళ్ళు చేసిన అప్పులు కానీ ఏదైనా కానీ ఇవాళ రోజున మేము కట్టుకుంటూ వాళ్ళకి త్వరగా ఇవ్వలేకే ఇవాళ రోజున ఎంతకాలం